ఇక భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ కుప్వారా సెక్టార్లో డ్రోన్ దాడికి పాల్పడింది. పాక్ డ్రోన్ దాడి 20 ఇళ్లు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికి పాకిస్తాన్ అయితే మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఇక భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కుప్వారా సెక్టార్లో డ్రోన్ దాడికి పాల్పడింది. పాక్ డ్రోన్ దాడి వల్ల 20 ఇళ్లు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఇక మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు మనకు పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఏదైతే డ్రోన్ దాడులతో ఇక్కడ నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ప్రజల మీద మాత్రము తన అంటే ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది పాకిస్తాన్. అయితే ఎంత భారత్ ఇక్కడ అంటే పాకిస్తాన్ చేసేటటువంటి ఏదైతే డ్రోన్ల దాడులను తిప్పి కొడుతూనే ఉంది ఒకవైపు, కానీ నియంత్రణ రేఖను దాటి దాడులు చేస్తున్నటువంటి దానికి ఎంత మంది ఇక్కడ ఇండ్లు ధ్వంసమయ్యాయి, ఎంత ఆస్తి నష్టం ధ్వంసమైంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. మొన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే దాడిలో దాదాపు కుప్వారా సెక్టర్లో దాదాపు 15 షాపులు మొత్తం అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితులు ఒకవైపు, దాదాపు 15 నుంచి 20 ఇండ్లు కూడా మొత్తం ధ్వంసమైనటువంటి ఇది. అంటే ఇక్కడ మనకు ఏదైతే బ్లాస్ట్ అయినటువంటిది ఏదైతే ఇక్కడ ఉందో ప్లేస్ ఉందో మనకు మొట్టమొదట ఇటువైపు నుంచి మనకి పాకిస్తాన్ ఇక్కడ మనకు కనిపించేటటువంటి పాకిస్తాన్ వేసినటువంటి ఏదైతే బాంబుల వర్షము అనుకోవచ్చు, డ్రోన్ల దాడి అనుకోవచ్చు, ఇది ఒక ప్లేస్. ఇక్కడ వచ్చి ఇది బాంబు పడినటువంటిది ఈ ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్ లో వచ్చేసేసి ఇది బాంబు పడినటువంటిది. ఈ ప్లేస్ నుంచి దీని రియాక్షన్ ఎక్కడ ఉంటుందంటే ఈ చుట్టుపక్కలంతా కూడా ఉంటుంది. ధర్మ ఇద్దరు దికో ఈ మొత్తం అంతా కూడా ఇండ్లు ధ్వంసమైనటువంటిది, ఈ ప్లేసెస్ అంతా కూడా ధ్వంసమైనవి, ఇక్కడ షాప్స్ కూడా మొత్తం అంతా కూడా ధ్వంసమైనటువంటిది. అసలు మన కళ్ళ అంటే ఒక చిన్న బాంబుకు ఎన్ని షాపులు ఇక్కడ మనకు చెల్లా చెదరైనటువంటి దృశ్యాలు మనకు కనపడుతుంది. కానీ మొత్తం ఈ ఊరు గ్రామం అంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలే మనకి ఇక్కడ కనపడుతున్నాయి. రవి, రైట్ కళ, అంటే ఇంకా కూడా పాకిస్తాన్ అంటే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది అనుకోవచ్చు. ఒక పక్క శాంతి చర్చల పేరుతోటి అమెరికా తీసుకున్నటువంటి ఆ నిర్ణయం మేరకు ఓ పక్క పాకిస్తాన్ అయితే మాత్రం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునేటటువంటి సిచ్యువేషన్ అనుకోవచ్చా? మరో పక్క ఈరోజు భారత్ అంటే మీరు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నారు, పాకిస్తాన్ ఏవైతే అక్కడ ప్రయోగించిందో బాంబు అంటే ఒక విధంగా చెప్పిన కాల్పులు జరిపిందో ఆ ప్రాంతాల్లో ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ ఒకసారి చూపిస్తారా? ఆ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారా కళ? ధర్మ ఒక్కసారి ఉదర్ సారథి కాదు, మొత్తము ఏదైతే బాంబు దాడికి ధ్వంసమైనటువంటి ప్రదేశాలు ఇది రవి. మొత్తం అంతా కూడా ధర్మ పూర గుమాదో కెమెరాకో మొత్తం అంతా కూడా అంటే ఈ ప్లేస్లో ఒక ప్లేస్లో చిన్న బాంబు దాడితోటి దాదాపు ఇక్కడ ఒక 20 ఇండ్లు మొత్తం అంతా కూడా ధ్వంసమైనటువంటి మనకి అంతా కూడా కనపడుతున్నటువంటి దృశ్యాలు. ఇక్కడ ఒక వ్యక్తి మొత్తం అంతా కూడా ఆస్తిని తన ఇండ్లని ధ్వంసమంతా కూడా పోగొట్టుకున్నటువంటి ఒక అంటే ఇంటికి సంబంధించినటువంటి యజమాని. ధర్మ ఏక్ బార్ ఇధర్ దిఖో. नमस्कार अंकुल जी। नमस्कार सर जी। आपका नाम? मेरा नाम गुलाम अहमद लोन। अच्छा ठीक है, ये कब हुआ था? ये 3-4 दिन हो गए सर। अच्छा ठीक है, जो मतलब जो भी है जो ब्लास्ट हुआ था आप कितने बजे था? ये तकरीबन 3:30-4 बजे के करीब में हुआ। मतलब सुबह सर सुबह हुआ था। उस टाइम आप लोग घर पे था? सर घर में थे। घर पे था? घर पे थे सर। अच्छा, सब लोग मतलब कुछ मतलब कहाँ इधर से कहाँ निकल गए फिर सब लोग? फिर सब लोग सब भागे घर इधर थे, गाड़ियाँ पकड़ी भागे। ओके। आवाज बम का आवाज आ रहा था ना। ओके। बड़ा आवाज आ रहा था, हम डर के मारे भी भाग गए, सब घर छोड़ करके भागे। अच्छा सर ओके, मतलब ये कौन सा घर हुआ था? ये आपका स्थल है ये पूरा? जी सर जी सर। अच्छा, ये सारा हमारा सारे 3 घर पूरे बर्बाद हो गए, हमारे दुकानें सब बर्बाद हो गई। अच्छा। 2 गाड़ियाँ थी यहाँ जनाब, वो भी खत्म हो गई। ओके। और कोई ऑफिसर कोई आया? अफसर आए थे सर, बहुत सारे। क्या बोला था? मेरे को पता नहीं है, मैं उस टाइम पर नहीं था इधर। अच्छा सर, क्या फिर पता? सब लोग इधर से है ना, जब बम पड़ा था कहाँ निकल गए थे आप लोग? हम कुपवाड़ा चले गए थे सर। कुपवाड़ा चले गए थे सब लोग? सब लोग सर। इधर गांव में कितना घर ये हो गया? ये कम से कम जो नुकसान हुआ सर, जो नुकसान हुआ है नुकसान हुआ कम से कम 30 घर। 30 घर हुआ था? 30 घर पूरा नुकसान हुआ था? मकान सब लेकर के 30 और घर। शॉप सब कुछ मिल सर 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 सर।
అచ్చా, ఇది పరిస్థితి రవి. అసలు డ్రోన్ల దాడితో తర్వాత ఏదైతే బాంబులతో మొత్తము హోరెత్తిస్తున్నటువంటి నియంత్రణ రేఖ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. అయితే ఏదైతే కాల్పులు చేయమంటూ కూడా ప్రతిసారి పాకిస్తాన్ చెప్తూనే ఉంటుంది, కానీ మరి తన వక్ర బుద్ధితో మాత్రము రాత్రి కాగానే అంటే రాత్రి 8 కాగానే మనకు బాంబుల వర్షం కురిపించేటటువంటి ఈ తీర ప్రాంతం, అంటే ఏదైతే నియంత్రణ రేఖ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న విలేజెస్, ఇక్కడ మనకు కుప్పాడ సెక్టర్కి ఏదైతే ఉందో ఇక్కడ దాదాపు ఒక 8 విలేజెస్ ఉంది. మొత్తం అంతా కూడా బాంబుల వర్షంతో ఇక్కడ మొత్తము హోరెత్తినటువంటి సిచ్యువేషన్ రవి. కళ అంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అంటే ఎప్పుడు కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, అలాగే కాల్పులు కొనసాగిస్తూనే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి జీవన ప్రమాణాలు, ముఖ్యంగా అక్కడ ప్రజల యొక్క ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పాకిస్తాన్ బోర్డర్తో ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందనుకోవచ్చు? రవి, దాదాపు ఏదైతే బాంబుల వర్షము డ్రోన్లతో దాడి చేసినటువంటి ఈ ప్రాంతము చాలా మటుకు కూడా గ్రామాలంతా ఖాళీ అయ్యాయి. ఈ ఖాళీ అయినటువంటి ప్రజలందరూ కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ మరొక వ్యక్తి కూడా ఉన్నాడు, అతన్ని కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ తన షాప్ కూడా మొత్తం ధ్వంసమైనటువంటి ఈ ప్లేస్. ఇక్కడ అంతా మనం చూడొచ్చు, ఆ అద్దాలు మొత్తం అంతా కూడా షాప్స్. ఏక్ బార్ ఆప్ షాప్ దిఖా దో, ఆప్కా నామ్? अच्छा, ये कब हुआ था? ये 6 तारीख की रात को हुआ था। अच्छा। यहाँ पे बड़ा ब्लास्ट, उससे पहले भी होते हैं यहाँ पे बहुत सारे, पिछले लगभग 4-5 साल से बीच बीच में होते रहते हैं। ये पूरा सीसा टूटा हुआ है ना जी। అచ్చా, ఇక్కడ రవి ఇక్కడ అంతా కూడా చూడండి, అసలు మొత్తం షాప్ కి సంబంధించినటువంటి అద్దాలు మొత్తం పగిలినటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఇక్కడ ఉంది. అసలు మొత్తం అంతా మాకంతా కూడా షాపులు తర్వాత ఇండ్లు ధ్వంసమైనటువంటి పరిస్థితి.